ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మెజార్టీ ఎంపీ సీట్లను కైవసం చేసుకున్నాయి. వైసీపీ మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ముఖ్యంగా వైసీపీకి గట్టిపట్టున్న ఎంపీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే సత్తా చాటారు. దగ్గుపాటి పురంధరేశ్వరి, కింజారపు రామ్మోహన్ నాయుడు, సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఎంపీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ రిజల్ట్స్ లోనూ కనిపించాయి. ఎంపీ ఎన్నికల్లోనూ కూటమి హవా వీచింది. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయ కేతనం ఎగరవేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 20కి పైగా ఎంపీ స్థానాల్లో విజయ ఢంకా మోగించగా వైసీపీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. 5 సీట్లను కూడా గెలవలేక ఫ్యాన్ చితకలబడింది. ఏపీ ఎంపీ ఎన్నికల్లో కూటమి మ్యాజిక్ చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పొత్తు పెట్టుకోవడం ఈ 3 పార్టీలకు కలిసి వచ్చింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే పార్లమెంటు ఎలక్షన్స్ లోనూ కూటమి అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల లెక్కింపులో కూటమి అభ్యర్థులు మొదటి నుంచే ఆధిక్యంలో దూసుకెళ్లారు. అదే లీడ్ ను కొనసాగిస్తూ విజయ ఢంకా మోగించారు. పలువురు కూటమి ప్రముఖులు గ్రాండ్ విక్టరీ కొట్టారు. శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, రాజమహేంద్రవరంలో బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి, విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయం సాధించారు. గుంటూరులో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విజయం వరించింది. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి మతుకుమిల్లి భరత్, అమలాపురం టీడీపీ అభ్యర్థి గంటి హరీష్, నరసాపురంలో టీడీపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, కాకినాడలో జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజయ ఢంకా మోగించారు. జనసేన ఈ ఎంపీ ఎలక్షన్స్ లో సత్తా చాటింది. పోటీ చేసిన 2 స్థానాలు మచిలీపట్నం, కాకినాడలో విక్టరీ కొట్టింది. కూటమి ఎంపీ అభ్యర్థులు సత్తా చాటగా వైసీపీకి మాత్రం ఈసారి ఏమాత్రం కలిసి రాలేదు. చాలా వరకు ఉమ్మడి జిల్లాల్లో గట్టి పట్టున్న ప్రాంతాల్లోనూ ఆ పార్టీ చేతికిలబడింది. 25 ఎంపీ సీట్లకు గాను వైసీపీ 5 అంటే 5 సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. చాలా చోట్ల ఫ్యాన్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కూటమి హవాను తట్టుకోలేక సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. మొత్తంగా వైసీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.